హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ మౌనీస్ క్లిక్స్. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఆలస్యం ఎందుకు, మరి స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మార్కెట్కి వెళ్ళి మంచి పులుపున్న మామిడికాయలను తీసుకుని ఆ తర్వాత వాటిని శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో తుడిచి ఇలా ముక్కలుగా కొట్టించాం. మనకి ముక్కలు ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో కొట్టిస్తారండి. పెద్దగా కావాలి అని అనుకున్న వాళ్ళకి చెప్తే పెద్దగా కొట్టిస్తారు. లేదు మీడియం సైజ్ చాలు అనుకునే వాళ్ళు మీడియం సైజ్, మేమైతే మీడియం సైజ్ కొట్టించామండి ఇలాగా. ఆ తర్వాత అలా కొట్టించిన ముక్కల్ని తుడిచి ఆరబెట్టుకోవాలి. అలా ఆరిన ముక్కల్ని కొలత ప్రకారం పెద్ద గిన్నెలో వేసి కలుపుకోవాలి. కొలత కోసం మేమైతే ఇంట్లో ఉన్న వస్తువులనే యూజ్ చేసామండి. కావాలంటే మీరు విడిగా బయటే కొలత వేయించుకొని కలుపుకోవచ్చు. అంటే ఎన్ని కేజీలు ముక్కలు వస్తున్నాయి అనేది కేజీల లెక్కన కొలత వేసుకోవచ్చు. అయితే ఇక్కడ మేము పెట్టింది 6 కిలోల మామిడికాయ ముక్కలు. ముందుగా ముక్కలన్నీ కొలత ప్రకారం గిన్నెలో వేసుకొని ముందు నూనె వేసి కలుపుతామండి. మామిడికాయ ముక్కలన్నీ గిన్నెలో వేసిన తర్వాత ముందుగా నూనె వేసి కలపాలి. అయితే ముందుగా నూనె ఎందుకు వేస్తున్నాము అంటే అలా వేస్తేనే ముక్క మెత్తపడకుండా ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది కాబట్టి అలా వేస్తున్నాం. అలా నూనె వేసిన ముక్కల్ని బాగా కలపాలండి. బాగా కొంచెం నూనె పట్టేదాకా వాటికి కలిపి ఆ తర్వాత ఇంకో గిన్నె తీసుకొని మిగిలిన ప్రాసెస్ అంతా చూద్దాం. అయితే ఈ 6 కిలోల మామిడికాయ ముక్కలకి ఎంత పడతాయి అంటే 6 కిలోల మామిడికాయ ముక్కలకి కేజీన్నర కారం, కేజీన్నర ఉప్పు, అరకిలో ఆవపిండి, 50 గ్రాముల మెంతుపిండి బయట వాడలేదండి. మెంతులు తెచ్చుకుని 50 గ్రాములు చక్కగా దోరగా వేయించుకొని మిక్సీ పట్టేసి ఆ పిండిని దాంట్లో కలిపేసుకున్నాం. అరకిలో వెల్లుల్లి పడుతుంది. ఈ వెల్లుల్లి కూడా ఆయిల్ రాసి ఎండలో ఎండబెట్టి చక్కగా పొట్టు తీసేసి నీట్గా కచ్చాపచ్చిగా దంచి వేసుకున్నాం. అలా దంచి ఎందుకు వేసుకున్నాము అంటే పాయలుగా ఉంటే తినకుండా పడేస్తారనే ఉద్దేశంతో పాయలన్నీ రోట్లో వేసి కచ్చాపచ్చిగా దంచుకుని వేసుకున్నాం. అయితే కొలతలు మళ్ళీ ఇంకోసారి చెప్తాను వినండి. 6 కేజీల మామిడికాయ ముక్కలకి కేజీన్నర కారం, కేజీన్నర ఉప్పు, అరకిలో ఆవపిండి, 50 గ్రాముల మెంతుపిండి, అరకిలో వెల్లుల్లి, పల్లి నూనె 3 లీటర్ల పల్లి నూనె పడుతుందండి. అలా అన్నీ ఒక గిన్నెలోకి వేసుకొని కారం, ఉప్పు, ఆవపిండి, మెంతుపిండి, వెల్లుల్లి బాగా ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. అయితే ఆయిల్ వచ్చి గ్రౌండ్నట్ ఆయిలే ఎందుకు వాడుతున్నాము అంటే ఆవకాయ పచ్చడికి స్పెషల్గా గ్రౌండ్నట్ ఆయిలే చాలా రుచిగా ఉంటుందండి. మాకు గ్రౌండ్నట్ ఆయిల్ అలవాట్లేదు అని అనుకునే వాళ్ళైతే అది స్కిప్ చేసి వేరే ఆయిల్ కూడా వాడుకోవచ్చు. అయితే ఈ ఉప్పు, కారం ఇవన్నీ ఏవి యూజ్ చేసామనేది కూడా చూపించాను చూడండి. 3 మ్యాంగో కారం, 3 మ్యాంగో ఆవపిండి, విజయ గ్రౌండ్నట్ ఆయిల్ యూజ్ చేసాము. ఈ 3 మ్యాంగో కారం ఎందుకు యూజ్ చేస్తామంటే ఎర్రగా చూడడానికి చాలా బాగుంటుంది. కారం కూడా కొంచెం తక్కువగా ఉంటుంది, కడుపులో మంట రాకుండా ఉంటుంది కాబట్టి. సో అలాగా అవన్నీ పొడులన్నీ వేసుకుని అలా కలిపేసుకున్న తర్వాత ఈ కలిపిన కారం, మెంతుపిండి, ఆవుపిండి, అదిగో వెల్లుల్లి అలా కచ్చాపెచ్చగా దంచి వేసుకున్నాం కదా, అవన్నీ కూడా అలా కలిపిన మిశ్రమాన్ని ఆవకాయ ముక్కలకి బాగా పట్టించాలండి. ముందుగా ఇది బాగా కలుపుకోవాలి. అలా మిక్సీలో పట్టేసుకున్న మెంతుపిండిని కూడా బాగా కలిపి ఆ తర్వాత ఈ కలిపిన మిశ్రమాన్ని మామిడికాయ ముక్కల్లో కలపాలి. అలా వీడియోలో చూపించిన విధంగా కలిపి ఆ మిశ్రమాన్నంతా మామిడికాయ ముక్కల్లో వేసి అలా బాగా కలుపుకుంటూ ఉండాలి. అలా కలిపే టైంలోనే ఆయిల్ కూడా వేసుకోవాలండి. అదే ఇది ఫస్ట్ డే కాబట్టి మేము ఓన్లీ 2 ప్యాకెట్స్ ఆఫ్ ఆయిల్ వాడాము. ఆ తర్వాత మళ్ళీ 3rd డే పచ్చడి మళ్ళీ కలుపుకోవాలి. ఆ రోజు ఇంకొక ప్యాకెట్ ఆయిల్ పడుతుంది, అందుకని 3 ప్యాకెట్లు అని చెప్పాను. ఫస్ట్ డే మాత్రం 2 ప్యాకెట్ల ఆయిల్ మాత్రమే వేసి బాగా చేత్తో కలుపుకోవాలి. అలా కలుపుకొని ఆ తర్వాత పక్కన పెట్టుకోవాలి. అక్కడ చూపిస్తున్న విధంగా అలా బాగా కలుపుకోవాలండి ఆయిల్ వేసి. పచ్చళ్ళలో ఉప్పు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఉప్పు ఏమాత్రం తగ్గినా పచ్చడి బూజు పట్టే అవకాశాలు ఎక్కువ. అలాగే పచ్చడి కలిపే ముందు
చేతులు కానీ కలిపే గిన్నెలు కానీ కొంచెం కూడా తడి లేకుండా చూసుకోవాలి. చేతులు గిన్నెలు శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని ఆ తర్వాతే పచ్చడి కలపండి. ఎందుకంటే సంవత్సరం అంతా నిలువ ఉండే పచ్చడి కదండి. అందుకని ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తప్పవు. చూశారు కదా, ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు పోవద్దండోయ్. బాయ్ బాయ్, టేక్ కేర్.